మాజీ మంత్రి జోగి రమేష్ ని అరెస్ట్ చేసి నెల్లూరు సెంట్రల్ జైలుకు తీసుకొస్తున్నారన్న సమాచారంతో నెల్లూరు చెమడుగుంటలోని సెంట్రల్ జైలు వద్దకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, వందలాది మంది వైసీపీ నాయకులు కార్యకర్తలు జైలు వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి జైలు ఆవరణలో జోగి రమేష్ ను కలుసుకుని ధైర్యంగా ఉండాలని సూచించారు. అక్రమ కేసు నుంచి త్వరలోనే జోగి రమేష్ నిర్దోషిగా బయటపడతారని, ఆయనకు పార్టీ కేడర్ అంతా అండగా ఉంటుందని తెలిపారు. జోగి రమేష్ ది ముమ్మాటికి అక్రమ అరెస్టేనని వైసీపీ నేతలు ఖండించారు. కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే వైసీపీ నేతలను ఈ విధంగా అక్రమ అరెస్టులు చేస్తుందని మండిపడ్డారు.